ఓకే. మర్చెంట్ నేవీ సముద్రంలో పని చేయడమే చాలా రిస్క్ కదా! సాలరీస్ చాలా హైలీ పెయిడ్ ఉంటాయని విన్నాను. ఎంత ఎలాంటి సాలరీస్ ఉంటాయి? మాకేమైనా ఫిగర్స్ చెప్పగలరా? అంటే హై సాలరీస్ ఉంటాయి. అందరికీ గుర్తొచ్చేది మర్చెంట్ నేవీ అంటే ఎక్కువగా హై సాలరీస్ ఉంటాయని తెలుసు. అవును. బట్ లైఫ్ గూడా అంతే టఫ్ ఉంటది. అందువల్లనే అంత హై సాలరీస్ ఇస్తారు. హ్మ్. స్టార్టింగ్ అంటే లోవర్ ర్యాంక్ నుంచెళ్తే మినిమమ్ 30,000 అంటే జస్ట్ అప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి. 10థ్ పాస్ అయిన ఆ! వాళ్ళకి మర్చెంట్ నేవీలో జాబ్ హ్మ్. తెచ్చుకుంటే 30,000 ఉంటది ఆ! మినిమమ్. ఓకే. 30,000 అంటే వాళ్ళెళ్ళే షిప్, కంపెనీ అలా డిపెండ్ అయ్యి ఉంటది. హ్మ్. కొంతమంది ఇంకా తక్కువకి గూడా వెళ్ళే ఛాన్స్ ఉంటది. అది ఓకే. స్టార్టింగ్. తర్వాత కొద్ది రోజుల ఎక్స్‌పీరియన్స్ తర్వాత మాకు కొంత ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్‌కి మనం వెళ్ళామనుకో మినిమమ్ 1,00,000 అనేది ఖచ్చితంగా ఉంటదనమాట. వావ్! సో అంటే వితిన్ షార్ట్ పీరియడ్‌లో హ్మ్. మనము ట్రాన్సిషన్ అనేది చూస్తామనమాట. వేగంగా చూడొచ్చు. హైక్. చాలా వేగంగా చూడొచ్చు. ఓకే. బట్ అలానే హయ్యర్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆఫీసర్స్‌లో కెప్టెన్ ఉంటారు, చీఫ్ ఇంజినీర్ ఉంటారు. వాళ్ళకి పర్ మంత్ 10,00,000 నుంచి 20,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. పర్ మంత్. పర్ మంత్ 10 హ్మ్. లాక్స్ నుంచి 20 లాక్స్ అంటే హ్మ్. నావిగేషన్ ఆఫీసర్స్, నావిగేషన్ ఆఫీసర్ లైక్ కెప్టెన్ కెప్టెన్సా? అంటారు. షిప్ ఓకే. కెప్టెన్, ఓకే. అలాగే చీఫ్ ఇంజినీర్ అంటే వాళ్ళిద్దరికీ సేమ్ సాలరీస్ ఉంటాయి. హ్మ్. హయ్యర్ ర్యాంక్ హ్మ్. అనమాట వాళ్ళవి. అయితే ఒక్కసారి మీరు వెళ్తే షిప్‌లోకి మీ జాబ్ ఎన్ని డేస్ అక్కడ హోల్డ్ అయిపోతారు? రిటర్న్ ఎప్పుడొస్తారో? అసలు ఇంటికి ఎంత ఫ్రీక్వెంట్‌గా వస్తారు? మంత్లీ ఫ్రీక్వెంట్ అనేది రాగలరా? ఉండదసలు. ఫ్రీక్వెన్సీ ఉండదసలు. ఉండదసలు ఫ్రీక్వెన్సీ చాలా దూరంగా ఉంటాం మేము. ఓకే. లైక్ మేము వన్స్ మాకు అగ్రీమెంట్స్ మీద వెళ్తామనమాట. 9 మంత్స్ ఉంటాయి, 6 మంత్స్ కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయి. హ్మ్. సో, వన్స్ మేము షిప్‌లోకి ఎక్కాక 9 మంత్స్ తర్వాతనే వస్తామనమాట. 9 మంత్స్ అని చెప్తారు మాకు. ఆల్వేస్ మనం ప్లస్‌లోనే ఉంటామనమాట. 10 మంత్స్, 11 మంత్స్ అలానే వస్తాయి. ముందెప్పుడు దించరనమాట. 10 మంత్స్ ట్రావెల్ చేస్తారు మీరు 10 మంత్స్. షిప్‌లోనే. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ మీకు ఆఫ్ వ అనేది ఉంటుంది? మాకు 3 మంత్స్ ఆఫ్ ఉంటది. ఆఫ్‌లో సాలరీ ఉండదు. అవునా? 3 మంత్స్ ఉండొచ్చు. 1 ఇయర్ మీరున్నా సాలరీ అనేది ఉండదు కాబట్టి మీరు ఎన్ని నెలలైనా ఉండొచ్చు. బట్ సో, అది చాలా కష్టం. అన్యాయం అనిపిస్తుంది. మరంతే మరి. కష్టమే కదా! కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్ ఉండిపోయానుకో అసలు నీకు సాలరీ ఇన్‌కమ్ అనేది ఉండదు. మళ్ళీ హ్మ్. వెళ్తేనే అక్కడున్నప్పుడే సాలరీస్ అనేవి వస్తాయన్నమాట. 10 మంత్స్ అంటే చాలా ఎక్కువ పీరియడ్. యూజువల్‌గా కమ్యూనికేషన్ గానీ, సముద్రంలో నెట్ ఉండదు, సిమ్ ఉండదు, ఏముండదు. ఓన్లీ శాటిలైట్సే. ఒకప్పట్లో మీరు జాయిన్ అయినప్పుడు అస్సలు చాలా అరుదుగా ఉండేది. ఎలా ఉండేది కమ్యూనికేషన్ ఇంట్లో నేను వాళ్ళతో? జాయిన్ అయినప్పుడైతే పూర్తిగా ఇంటర్నెట్ అనేది అసలు లేదనమాట. అసలు హ్మ్. ఫెసిలిటీ హ్మ్. లేదు. మాకు ఒక కాల్స్ ఉండేవి నార్మల్‌గా షిప్‌లోనే శాటిలైట్ కాల్ ఉంటది. ఓకే. దాన్ని మేము కొనుక్కోవాలనమాట. లైక్ $20, $30 అని కొనుక్కోవాలి. సో, అవి గూడా ఒక 17 మినిట్స్, 15 మినిట్స్ అంతే దొరుకుతది. ఆ హ్మ్. ఫోన్ మాట్లాడినప్పుడు గూడా మనం ఇటు నుంచి హలో అన్నామనుకో, వాళ్ళు విన్నాకే మళ్ళీ రిటర్న్ అలా అలా ఉంటదనమాట. ఓకే. సో, ఓవర్ ఆ! అన్నట్టుగా అనుకో. సో, శాటిలైట్‌లో డైరెక్ట్‌గా మనం మాట్లాడుతున్నప్పుడు అలా రాదు. టాకీ వాకీలో మాట్లాడినట్టు వాకీ ఉండాలి. మనం టాకీలా ఉంటది. మాట్లాడేది అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడి ఆ! విన్న తర్వాత మళ్ళీ మనం అలాంటి మాట్లాడాలి. టైప్ ఫోన్ కాల్స్ ఉండేవి అప్పుడు. హ్మ్. హ్మ్. అప్పుడు వెంటనే మినిట్స్ గూడా అయిపోతుంటాయి. జస్ట్ బాగున్నామా చెప్పడానికే ఉండేదలా. హ్మ్. జస్ట్ ఇక్కడ సేఫ్‌గా ఉన్నామనే తెలియాలంటే జస్ట్ ఆ కాల్స్‌తో చేసేవాళ్ళం. నెక్స్ట్ కొన్ని కంట్రీస్ ఎళ్ళినప్పుడు అక్కడ లోకల్‌లో సిమ్ కార్డ్స్ అనేవి మాకు సెల్ చేస్తారనమాట. ఓకే. ఆ పోర్ట్ దగ్గర ఉన్న వాళ్ళొచ్చేసి ఎక్స్‌ట్రా మనీ కోసం తీసుకొని అవి పే చేసుకుంటాం. హ్మ్. అలా యూజ్ చేసేవాళ్ళమనమాట. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ కొంచెం కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి మంచిగా. హ్మ్. సో, దాంట్లో అయితే శాటిలైట్ ద్వారా యూజ్ చేస్తాం. కొన్ని కంపెనీలు గూడా పే చేసి మేము కొనుక్కోవాలనమాట. లైక్ ఓకే. ఆహ్, తక్కువ ఎంబీ ఇస్తారు. బట్ పే చేయాలి పే ఎక్కువనమాట. చేయాలి. హ్మ్. అంటే వాయిస్ కాల్ మాత్రమేనా? ఎప్పుడైనా చూడాలని 10 నెలలు ఇంట్లో వాళ్ళని చూడకుండా ఉండడం అంటే చాలా డిఫికల్ట్. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటది. హ్మ్. వీడియో కాల్ చేసుకుంటారు. అట్లా వీడియో కాల్ ఆప్షన్స్ ఉన్నాయా? బట్ వెరీ కాస్ట్‌లీ అని ఎవరు చేయరా? అంటే కొంతమంది అంటే లైక్ మాట్లాడకుండా కంట్రోల్‌లో ఉంటారు. ఎందుకంటే ఇంత మనం కష్టపడడానికొచ్చాం. ఈ అమౌంట్ ఇలా వేస్ట్ చేయడం ఎందుకని ఆలోచించి కొంతమంది కొనరు. బట్ హ్మ్. కొంతమంది కొనే ఛాన్స్ ఉంటది. సో, డైలీ గూడా మాట్లాడాలని ఉంటది కదా! ఓకే. పేరెంట్స్‌ని, ఫ్యామిలీస్‌ని మిస్ అవుతుంటారు కాబట్టి, ఈ టైంలో అది ముందైతే అసలు ఆ ఛాన్సే లేదు. హ్మ్. ఓన్లీ జస్ట్ వాయిస్ కాల్‌తోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యేవాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు శాటిలైట్ ద్వారా కొంచెం మంచిగా ఉందనమాట. చాలా ఈజీ లైఫ్ అనిపిస్తుంది కొంచెం. ఓకే. హాలిడేస్ నుంచి ఇంకా జాబ్‌కెళ్ళేటప్పుడు ఎలా ఉంటది ఫీల్? అంటే ఇంక మనం వస్తామా? రామా? అన్న థాట్సే ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ రిస్కీ, వెరీ డేంజరస్ కదా! అసలు ఆ జాబ్ అలాంటి జాబ్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నారు మీరు? చూజ్ మర్చెంట్ నేవీగా చేసుకున్నామం ఎందుకు అంటే చూజ్ ఇప్పుడు చెప్తే మీరు షాక్ చేసుకోవాలనిపించింది? అవుతారు. మా విలేజ్‌లో ఉన్న 1000 మెంబర్స్ ఉన్నారనుకో, అందరూ ఇవే జాబ్స్ అనమాట. అంటే మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఇవే జాబ్స్ చేస్తున్నారు. అంటే 1000 మందుంటే మీ గ్రామంలో ఆల్మోస్ట్ అందరూ అందరూ ఇవే జాబ్స్.
ఇంకే ఓహ్! డిపార్ట్మెంట్‌కి వెళ్ళరు. అంటే మాది సముద్రం ఏరియాలో ఉంటాయి విలేజెస్. హ్మ్. హ్మ్. సో, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ కూడా ఇవే జాబ్స్ శ్రీకాకుళం జిల్లాలో. శ్రీకాకుళం జిల్లాలో. హ్మ్. బట్ కష్టం అనిపించదా? కొంతమంది వెళ్ళిన వాళ్ళు వెనక్కి రాని సందర్భాలు గూడా ఉంటాయి గదా! అలాంటి సిట్యుయేషన్స్ కూడా చూసుంటారు. అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? అంటే చాలానే జరిగాయి. రీసెంట్‌లీ మా ఫ్రెండ్స్ కూడా కొన్ని సార్లు అంటే మా ఫ్రెండ్స్ రీసెంట్‌గా మాతో తిరిగే వాళ్ళే చనిపోయారు కూడా షిప్‌లో. అబ్బా! అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వలన అక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ చాలా క్రిటికల్‌గా ఉంటది కొన్నిసార్లు. హుహు. లైక్ అక్కడ అంటే కార్గో ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంటాయి కదా! కెమికల్స్ గూడా కొన్నిసారి క్యారీ చేస్తుంటారు. డిఫరెంట్ అవును. డిఫరెంట్ కార్గోస్ చేస్తుంటారు. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం అంటే ల్యాండ్‌కి రీచ్ అవ్వలేము. హాస్పిటల్ ఉండదనమాట. హాస్పిటల్ అనేది ఉండదు అందులో. యెస్. ఏమన్నా జస్ట్ ఇబ్బంది జనరల్‌గా చిన్న హాస్పిటల్ ఉంటది. జస్ట్ బేసిక్ అంటే లైక్ బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంతే. ఫస్ట్ ఎయిడ్ లాగా అనుకోండి. అన్నీ ఉంటాయి. బట్ డాక్టర్ ఉంటారక్కడ. సో, డాక్టర్ లేకపోవడం వల్ల కెప్టెన్, నావిగేషన్ ఆఫీసర్స్ ఏమో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోర్సెస్ ఉంటాయి వాళ్ళు హ్మ్. నేర్చుకుంటారు. ఆ బేసిస్‌పై మెడిసిన్ ఇవ్వడం. బట్ ఎక్కువ క్రిటికల్ అయితే చేయలేమనమాట. అట్లాంటప్పుడు అంటే ఒక్కొక్కసారి 10 మంత్స్ ట్రావెలింగ్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒకరికి చాలా క్రిటికల్ అవుతుంటది. లేకపోతే ఇమ్మీడియేట్‌గా డయేరియా కావచ్చు, సిక్‌నెస్ కావచ్చు, ఇలా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతుంటది. ఆ టైంలో ఎలా చేస్తారు డాక్టర్ లేకపోతే? ఇంక అంతేనా వాళ్ళ ప్రాణాలు అలా వదిలేయడమేనా? అలా లేదు. అంటే అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే పోర్ట్‌కి దగ్గరగా ఉంటాదో హ్మ్. అక్కడి నుంచి హెలికాప్టర్ సర్వీసెస్ తీసుకుంటారనమాట. ఓకే. సో, కొంచెం దగ్గరగా షిప్‌ని ల్యాండ్‌కి దగ్గరగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని దింపడానికి ట్రై చేస్తారనమాట. ఓకే. సో, సో, మీ సాలరీ ఎంత అడగొచ్చా? అడగండి ఎన్ని పర్లేదు. ఇయర్స్ అయింది మీరు మర్చెంట్ నేవీగా స్టార్ట్ అయ్యి? 2000? అంటే ట్రైనింగ్ అయింది 2012లో. ఓకే. షిప్ జాయిన్ అయ్యాను 2014లో. ఓకే. 14 నుంచి ఇప్పుడు 24 అంటే 12 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. మధ్యలో చాలా గ్యాప్ కూడా అంటే నేను అంటే ఎక్కువ రోజులు వెళ్ళకపోవడం. వెళ్ళకపోవడం కోవిడ్ అట్లా. టైంలో ఒక 2 ఇయర్స్ ఉండిపోయాను. ఓకే. సో, చాలా టైమ్స్ అంటే నేను ఎక్కువగా ల్యాండ్‌లో ఉండడానికి ట్రై చేస్తుంటా. సో, అప్పట్లో మీకు స్టార్టింగ్ 30,000 వచ్చేదా? స్టార్టింగ్‌లో ఒక 30,000 ఉండేది. ఇప్పుడెంత? ఇప్పుడు 1.5 అలా దొరుకుతది. 1.5 అలా దొరుకుతుందా? అంటే నాకింకా హైయర్‌కెళ్ళే ఛాన్స్ ఉంది ఎగ్జామ్స్ రాస్తే. హ్మ్. దాని గురించి ట్రై చేస్తున్నా. ఓకే.